లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొప్పుల. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగిత్యాల బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి కేసీఆర్ హాజరు కానున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో మాట్లాడిన మాటలు విచారకరమన్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుండి తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను పలకబోస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలన కాలంలో కేంద్రం నుండి రావాల్సిన నిధులను ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని బీజేపీ అని దుయ్యబట్టారు. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్నదంతా ప్రజలు గమనించాలని కోరారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విషయంలో బీజేపీ మొదటి నుంచి కూడా సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. అనేక మార్లు ప్రధానమంత్రి అయినటువంటి ఈ దేశానికి తండ్రి లాంటి వాడు. ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలను రెండు కళ్ళలాగా చూసుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి అనేక సందర్భాలలో తెలంగాణ పైన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆనాడే ఆయన అన్నాడు, తల్లిని చంపి బిడ్డను బతికించడమని స్వయంగా ముఖ్యం మా ప్రధానమంత్రి నోటి నుంచి వెళ్ళేటువంటి ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకా ఇతర నాయకులు కూడా ఇట్లా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికే దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు దాటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అయినా ఇంకా అక్కసు పోవట్లేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకుండా అనేక రకాల వివక్ష చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అడిగినా ఇవ్వకుండా పట్టించుకోకుండా నిధులు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం